కిడ్నీల సమస్యలతో బాధపడేవారు పాలకూర తినవచ్చా? పాలకూర, బచ్చల కూర, తోటకూర, గోంగూర, మెంతికూర ఇలా ఈ కాలంలో వచ్చే తాజా ఆకుకూరలు అన్నీ కూడా తప్పక తినవచ్చు. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మానికి తేమ అందుతుంది. ఎముకలు బలపడతాయి. ఈ ఆకుకూరలలో విటమిన్ ఏ, సి, కే విటమిన్లతో పాటు ఫ్లోలెట్, ఐరన్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. శరీరాన్ని ఇన్ఫెక్షన్ బారిన పడకుండా చేస్తాయి. శక్తిని, పేగు ఆరోగ్యాన్ని కాపాడతాయి కూడా. ముఖ్యంగా పాలకూరతో లభించే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మీకు చాలా మంచిది కూడా. శరీరంలో వాపును తగ్గిస్తాయి. ఇంకా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడే పరిస్థితి కలవారు పాలకూరను మితంగా తీసుకోవాలి. పాలకూర రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. చూపును మెరుగుపరుస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఉబ్బసం, డయాబెటీస్, మైగ్రేన్స్లను నిరోధిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి. ఉబకాయం రాదు. గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. దీంతో లభించే ఇనుము, మెగ్నీషియం, విటమిన్ కే, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, బి2, బి6 మన కళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతూ ఉంటాయి. పాలకూరల్లో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నందువలన చర్మం కాంతివంతంగా కూడా ఉంటుంది. పాలకూర తరచుగా తినేవారిలో మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది. శరీరం ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది.